ప్రియులకు శుభవార్త. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖైదీ 2 సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ కథతో ఈ సినిమా మరో సంచలనం సృష్టించనుందని టాక్. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఖైదీ 2 సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందని సమాచారం. దాదాపు 190 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ చిత్రం మొదటి భాగం విజయాన్ని మరింత రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కార్తీ పాత్ర ఢిల్లీ చుట్టూ తిరిగే కథ, రోలెక్స్ పాత్రతో అతని సంబంధం గురించి లోతైన కథాంశం ఉంటుందని అంటున్నారు. లోకేష్ కనకరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. అతి త్వరలో స్టార్ట్ కానున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, నరైన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం మరో హైలైట్ కానుంది. తెలుగు సినిమా లోకంలో చిరస్థాయిగా నిలిచిన స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటన, డాన్స్, యాక్షన్, భావోద్వేగం అన్ని కలగలిపిన అరుదైన కళాకారుడు. దశాబ్దాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఐకాన్ మన మెగాస్టార్. ఆయన సినీ ప్రస్థానం, సామాజిక సేవలు ఎలా స్ఫూర్తినిస్తున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. చిరంజీవి తెలుగు సినిమాకి ఒక ఇలవేల్పు. 1978లో ప్రతిబంధ చిత్రంతో తొలి అడుగు వేసిన ఆయన కొండవీటి దొంగ, ఇంద్ర, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో స్టార్డమ్ సాధించాడు. యాక్షన్, డాన్స్, కామెడీ, ఎమోషన్ ప్రతి రంగంలోనూ అలరించిన చిరంజీవి మెగాస్టార్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఖైదీ నంబర్ 150, సైరా, నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రీ ఎంట్రీ హిట్స్ తో ఇప్పటికి యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు బ్లడ్ బ్యాంక్, సామాజిక సేవల ద్వారా కూడా ఆయన లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు. విశ్వంబర చిత్రంతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళ సినిమా లోకంలో తలపతి విజయ్ ఓ శక్తి. ఆయన అభిమానులు ఆగస్టు 21న ఓ చరిత్రాత్మక రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరం డబ్బు, బిర్యానీ లేదా కృత్రిమ హంగులతో కాదు, హృదయపూర్వక గౌరవంతో నిండింది. విజయ్కు అంకితమైన ఈ ఉత్సవం ఎందుకు ప్రత్యేకం? పూర్తి వివరాలు తెలుసుకుందాం. తలపతి విజయ్ అభిమానులు ఆగస్టు 21న ఓ చిరస్థాయి గుర్తును సృష్టించారు. భారీ స్థాయిలో అభిమానులు వచ్చారు. ఆ రోజు విజయ్ కు ఫ్యాన్స్ రికార్డ్ స్థాయిలో నీరాజనం పట్టే సంబరంగా చరిత్రలో మిగిలింది. డబ్బు, మద్యం, బిర్యానీ లేదా ఏఐ సాంకేతికత లేకుండా ఈ సంబరం పూర్తిగా అభిమానుల ఆదరణతో నిండింది. చరిత్ర సృష్టించబడింది అనే నినాదం ఈ రోజు విజయ్ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించింది. రాజకీయ నాయకులు అంతా తెలివైన వారు కాదని, నటులు అంతా అమాయకులు కాదని విజయ్ చెప్పిన సూక్తి ఈ సందర్భంలో గుండెల్ని తడుతోంది. అభిమానుల ఐక్యత, విజయ్ పట్ల వారి అంచనాల భక్తిని ఆగస్టు 21న ప్రతిబింబిస్తుంది. வீரம் விளையும் மா மதுரை மண்ணை வணங்குகிறேன். இந்த மதுரைனாலே உடனே ஞாபகத்துக்கு வருது சீரி பாஞ்சி துள்ளி குதிக்கிற யாருக்கும் அடங்காத காளைகள் விளையாடுற அலங்காநல்லூர் ஜல்லிக்கட்டு தான். நம்ம வைகை ஆறு தான். அழகர் ஆத்துல இறங்குற வைபவம். மதுரை மீனாட்சி அம்மன். இந்த மண்ணோட உண்மையான குணம் உணர்வு பூர்வமான மண் இது. அது மட்டும் இல்ல, இந்த மண்ணில் வாழ்ற மக்களும் அப்படித்தான் உணர்வு பூர்வமான ஆளுங்க. நான் இந்த மண்ணில் கால் எடுத்து வச்ச உடனே ஒரே ஒருத்தரை பத்தி தான் மனசுக்குள்ள ஓடிக்கிட்டே இருந்தது. அவர் யாருன்னு உங்களுக்கும் தெரிஞ்சிருக்கும். சினிமானாலும் சரி, அரசியல்னாலும் சரி, நமக்கு ரொம்ப ரொம்ப பிடிச்சது புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்கள் தான்.